Hello everyone, welcome back to our channel Sudha's Diaries. Today I am back with another super interesting video that is about my party wear outfit collection. Okay, వార్డ్రోబ్ సర్దుతూ ఉంటే నాకు అనిపించింది అనమాట, ఇంత కలెక్షన్ ఉంది కదా పార్టీ వేర్ అవుట్ఫిట్ కలెక్షన్, ఇది మన సబ్స్క్రైబర్స్ తోటి షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి కదా. చాలాసార్లు అనుకుంటారు మాకు కూడా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది, వీళ్ళ అవుట్ఫిట్ బాగుంది కదా, వీళ్ళ ఐడియా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు వచ్చిన కాంప్లిమెంట్స్కి, నా అవుట్ఫిట్స్కి వచ్చిన కాంప్లిమెంట్స్ని బట్టి నేను ఈ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అవుట్ఫిట్ సెలెక్షన్లో అని చెప్పేసి లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి అది నా బ్రదర్ రాఖీకి గిఫ్ట్ చేశాడనమాట. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అవుట్ఫిట్. అది ఎప్పుడు వేసుకున్నా సరే కొత్త దానిలా అనిపిస్తుంది, అది నాకు ఎప్పుడు ఒక ఫీల్ ఇస్తుంది అనమాట. నాకు ఇది చాలా బాగా సెట్ అయింది అని చెప్పేసి ఆ అవుట్ఫిట్ని మీకు ఫస్ట్ షేర్ చేసుకుంటాను. బ్రైట్ కలర్, వెరీ బ్రైట్ కలర్ అనమాట. ఇది నాకు నా బ్రదర్ రాఖీకి గిఫ్ట్ చేశాడు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, మీకు ఫుల్ పిక్చర్ కూడా ఇస్తాను. ఓకే, ఇది వచ్చేసి కొంచెం రా సిల్క్ లా ఉందన్నమాట. రా సిల్క్ మీద ఏం ఎంబ్రాయిడరీ ఏమీ రాలేదు, ఈ ఎంబ్రాయిడరీ అనేది నేను చేశాను అనమాట. ఓకే, ఈ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించింది. కింద చిలక పచ్చలా వచ్చింది, అండ్ ఇక్కడ కూడా మనకి బార్డర్ చూసుకుంటే పెద్ద బార్డర్ వచ్చింది, అండ్ బార్డర్ పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. అండ్ మధ్య మధ్యలో బుజ్జి మోటివ్స్ వచ్చాయి, ఫ్లవర్ మోటివ్స్. ఇది యాక్చువల్గా నేను లెహెంగా లాగా ప్లాన్ చేసి కుట్టించాను అనమాట. తర్వాత ఎందుకో డ్రెస్ లా అయితేనే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలాగా డ్రెస్ లాగా నేనే అటాచ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈ వర్క్ చూస్తున్నారు కదా, ఈ వర్క్ అనేది నేనే ఎంబ్రాయిడరీ చేశాను అనమాట. ఈ ఎంబ్రాయిడరీ నేనే చేశాను ఈ వర్క్ది. అండ్ దీనికి ఈ దుపట్టా వచ్చింది. మనకి నెట్ దుపట్టాస్ వస్తున్నాయి కదా కట్ వర్క్ తోటి, ఆ కట్ వర్క్ దుపట్టా అనమాట. ఇది మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా పేర్ చేయొచ్చు. లెంత్ చాలా పెద్దగా ఉంది ఈ దుపట్టాది, అండ్ ఈ డ్రెస్కి చాలా బాగుంది. ఇదంతా కంప్లీట్ ఒక సెట్ అన్నమాట. ఇలా వస్తుంది, అండ్ ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఇది మా కజిన్ మెహందీ ఫంక్షన్కి వేసుకున్నాను అనమాట. అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేమో అవుట్ఫిట్ షేర్ చేయలేదు. షేర్ చేయవే మేము వేసుకున్న అవుట్ఫిట్స్ ఏమన్నది దాన్ని డామినేట్ చేస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాము. అదేమో బిజీలో ఉండిపోయి పెళ్లి హడావిలో అవుట్ఫిట్ అనేది షేర్ చేయలేదు. జస్ట్ కలర్ ఒకటే షేర్ చేసింది అనమాట, నావీ బ్లూ వేసుకుంటున్నాను నేను అని చెప్పేసి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది చాలా గ్రాండ్గా అనిపించింది అనమాట మెహందీకి. సో వాళ్ళ తాతగారు ఏమన్నారంటే పెళ్లి కూతురు కంటే మిగతా వాళ్ళు బాగా మెరిసిపోతున్నారుగా అని చెప్పేసి. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా వెడ్డింగ్స్ అవి ప్లాన్ చేసుకున్నప్పుడు మీ అవుట్ఫిట్ని ముందుగానే షేర్ చేయండి. ఎందుకంటే మన వెడ్డింగ్ గెస్ట్స్కి అంటే క్లోజ్ రిలేటివ్స్కి అయినా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈవెంట్ మీది, మీరు హైలైట్ అవ్వాలి, మీరు డామినేట్ అవ్వకుండా ఉంటారనమాట. ఆ రోజు తను చెప్పుకుంటే నేను వేరే డ్రెస్ వేసుకునేదాన్ని, కొంచెం తను గ్లో అయ్యేదన్నమాట. అది అలా జరగలేదు ఆ రోజు. బికాజ్ ఐఎమ్ సో సాడ్ ఫర్ దట్ ఇన్సిడెంట్. ఓకే, సో ఇప్పుడు కాబోయే బ్రైడ్స్కి అదొక టిప్ అనమాట. మీ అవుట్ఫిట్స్ మీ క్లోజ్ రిలేటివ్స్ తోటి, కజిన్స్ తోటి ముందే షేర్ చేయండి. ఓకే, షేర్ చేస్తే అది మీ ఈవెంట్ కాబట్టి మీరే గ్లో అవ్వాలి. ఓకే, ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి అది నా సెకండ్ ఫేవరెట్ అనమాట, అందుకని సెకండ్ చూపిస్తున్నాను. ఇది 8 years బ్యాక్ అనమాట. మోర్ దాన్ 8 years బ్యాక్. ఓకే, మేబీ 9 years అనుకుంటా. 9 years బ్యాక్ తీసుకున్న ఒక లాంగ్ ఫ్రాక్, లాంగ్ డ్రెస్ అని చెప్పొచ్చు. ఇది నా పెళ్లి కంటే ముందు తీసుకున్నాను. నా పెళ్లి కంటే ముందు వచ్చిన బర్త్డేకి నా పెళ్లి ఇన్విటేషన్, నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేసి నా ఫ్రెండ్కి చెప్పడానికి వెళ్ళాను అనమాట. తను బెంగళూరులో కింగ్ ఏరియా అని చెప్పేసి ఒక ఏరియాలో ఉంటుంది. తనకి చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బొటిక్ చూశాను. ఆ బొటిక్లో ఈ డ్రెస్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. వేసుకొని చూస్తే అబ్బాయి ఇది నా కోసమే చేశారా అన్నట్టు అనిపించింది.
అంత పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. సో అప్పుడు తీసుకున్నాను దీన్ని. ఇది ఇప్పటికీ నాకు సెకండ్ ఫేవరెట్ అనమాట. ఫస్ట్ ఫేవరెట్ అది ఫస్ట్ డ్రెస్, ఇది సెకండ్ ఫేవరెట్ అనమాట. ఇదేంటో బోట్ నెక్ లాగా వస్తుంది, నెక్ అంతా కొంచెం గ్రాండ్గానే కవర్ చేస్తుంది. ఓకే, దీని మీదకి దుపట్టా వచ్చింది, అది కూడా మెరూన్ అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట వేసుకుంటే, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇలా కట్ వచ్చింది కదా, ఈ కట్ అనేది మన బాడీ షేప్ని కాంప్లిమెంట్ చేస్తుంది. ఇలాగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ కట్ అంటే ఇట్లాగా హాఫ్ క్లాత్ ఇట్లాగా వచ్చేసి మధ్యలో ఒకటి వేరే క్లాత్ కలర్ అనేది డిఫరెన్స్ చూపిస్తూ ఇలా ఈ కట్ వచ్చిందంటే కనుక ఫిష్ కట్ మనకి ఏంటంటే స్ట్రక్చర్ అనేది బాగా అలా స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ లేకపోయినా సరే అట్లాగే మంచి స్ట్రక్చర్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. దీని పిక్చర్ కూడా ఫుల్ పిక్చర్ దొరికితే నేను పక్కన అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదేంటంటే ఒక శారీ తీసుకున్నాను ఆన్లైన్లో, శారీ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. రాయల్ బ్లూ కలర్ దుపట్టా, ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేశాను. అండ్ దీనికి చిన్న చిన్న ఏమంటారు ఈ డోరీస్ కూడా నేనే వేసాను అనమాట. ఓకే, దీనికి రాలేదు, నేను అటాచ్ చేశాను. ఇది మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా నేను మా పాప చేయించుకున్నాం అనమాట. ఇది చాలా అంటే చాలా బ్రైట్ కలర్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ మనకేంటంటే డ్రెస్కి కూడా నేను ఇవి కొంచెం లెహెంగా లాగా లుక్ రావాలని చెప్పేసి నేను ఈ డోరీస్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇవి కూడా చాలా కాంప్లిమెంట్ చేశాయి డ్రెస్ని. ఇదన్నమాట ఫుల్ డ్రెస్. పైన వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది, కింద వచ్చేసి రెడ్ వస్తుంది అనమాట. అండ్ మనకి బాటమ్ కూడా చూస్తే చాలా గ్రాండ్గా వస్తుంది అనమాట, ఒక పట్టు బాటమ్ వచ్చినట్టు వస్తుంది అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. శారీ తీసుకొని పాపకి ఏమో లెహెంగా లాగా, నాకేమో లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. అండ్ బ్యాక్ ఏమో కాట్ నెక్ పెట్టించాను అనమాట డ్రెస్కి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీకు మనకి డోరీస్ కూడా వచ్చాయి మనకి బ్యాక్ నెక్ కట్టుకోవడానికి. సో ఇది మై థర్డ్ డ్రెస్. అండ్ దీనికి నేను తీసుకున్న దుపట్టా కూడా నెట్లో తీసుకున్నాను అండ్ కట్ వర్క్ అనమాట. అప్పట్లో కొంచెం కట్ వర్క్ బాగా ఫేమస్ అయింది, నాకు కూడా కట్ వర్క్ దుపట్టాల మీద కొంచెం ఎక్కువ ఇష్టం వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఈ కట్ వర్క్ దుపట్టాని ఆన్లైన్లో తెప్పించాను. అండ్ సరిగ్గా సూట్ అయ్యే కలర్ వస్తుందా రాదా అని చెప్పేసి టెన్షన్ పడ్డాను, బట్ చాలా బాగా వచ్చిందనమాట ఈ కలరు. దీని పిక్ కూడా కుదిరితే పక్కన పెడతాను, చూసేయండి. మీరు ఎప్పుడన్నా అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని అవుట్ఫిట్స్ వెరీ గ్రాండ్గా ప్లాన్ చేసుకోండి, కొన్ని అవుట్ఫిట్స్ మీడియంగా ఉండాలి, అండ్ కొన్ని అవుట్ఫిట్స్ వచ్చేసి చాలా వెరీ ఫార్మల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అప్పుడు అన్ని ఈవెంట్స్కి కూడా మీకు బాగా సూట్ అవుతాయి అన్నమాట. మనం ఒక రిసెప్షన్కి వెళ్ళొచ్చు, ఓకే, వెడ్డింగ్ దూరపు బంధువులకి వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇట్లాంటి అవుట్ఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి బర్త్డే ఫంక్షన్కి కానీ ఏమన్నా గెట్ టుగెదర్స్కి కానీ వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే గెట్ టుగెదర్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం మరీ హైగా ఫంక్షన్స్కి వెళ్ళేటట్లు కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు అలా చూసుకోండి అనమాట. త్రీ టైప్స్ ఉండాలి మనకి, హెవీ ఉండాలి, మీడియం ఉండాలి అండ్ నార్మల్ ఉండాలన్నమాట. ఓకే, అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ద ఫోర్త్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ వన్. ఇది ఆల్మోస్ట్ 11 years అవుతుంది తీసుకొని. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను 43 kgs ఉండేదాన్ని అనమాట. నా వెడ్డింగ్ అప్పటికి 53 kgs. అండ్ పాప పుట్టిన తర్వాత అయితే నేను ఆల్మోస్ట్ 68-69 kgsకి వెళ్ళాను. ఓకే, ఈ అవుట్ఫిట్ అనేది నాకు పట్టలేదు. అండ్ ఇదేంటంటే నాకు చాలా సెంటిమెంట్ అనమాట, చాలా ఇష్టమైన అవుట్ఫిట్ ఇది. ఓకే, అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ఆ అవుట్ఫిట్ పైన మాత్రమే మనకి ప్రాబ్లం కదా, పైన మాత్రమే మనకి పట్టడం లేదు, కింద వచ్చేసి ఏంటంటే అనార్కలి టైప్ అంటే చాలా ఫుల్ గేరా ఉంటుంది. అందుకని చెప్పేసి పై పార్ట్ మాత్రమే నేను ఈ క్లాత్ సూట్ అయ్యే ఈ క్లాత్లో ఇది పై పార్ట్ తీసుకున్నాను. ఈ పై పార్ట్ తీసుకొని ఏంటంటే మనకి
ఆ డ్రెస్ మీద ఫ్రంట్లో వచ్చిన ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేశాను అనమాట. ఏదైతే నేను పై పార్ట్ ఇక్కడ కట్ చేశానో ఆ పార్ట్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని కట్ చేసి మళ్ళీ మ్యాచ్ చేసేసాను. సో అలాగా నేను రీడిజైన్ చేశాను అనమాట. అంతకుముందు అవుట్ఫిట్ పిక్ ఉంటే పెడతాను, అండ్ ఇలా రీడిజైన్ చేసిన తర్వాత అవుట్ఫిట్ పిక్ కూడా దొరికితే పెడతాను, చూసేయండి. బట్ పిక్ ఉందో లేదో నాకైతే చాలా డౌటే. సో ఇది, అండ్ దీనికి వచ్చేసి దుపట్టా కూడా సెల్ఫ్ వచ్చింది అనమాట. అండ్ చాలా లైట్ కలర్, గ్రే కలర్. ఫొటోస్లో కన్నా బయట చాలా అంటే చాలా బాగుంటుంది కలర్. ఓకే, అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక శారీ అనమాట. మా సిస్టర్ ఇన్లా ఒక శారీ అనేది ప్రజెంట్ చేశారు నాకు శారీస్ కట్టుకోవటం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి శారీస్తో ఎక్కువ పని ఉండదు కదా అన్నట్టు నేను ఎక్కువ శారీస్ అనేవి నేను కొనుక్కోను. ఎక్కువ ఏంటంటే డ్రెస్సెస్సే ఉంచుకుంటాను అనమాట. ఎక్కడ వెళ్ళినా కానీ కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఉంచుకుంటాను. సో అట్లాగా తను శారీ ఇచ్చిందనమాట. ఆ శారీని ఇట్లాగా అనార్కలి టైప్లో కుట్టించాను. ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టేశాను. అండ్ ఇక్కడ ఈ వర్క్ అనేది నేను అటాచ్ చేశాను అనమాట. ఈ హ్యాండ్కి వచ్చిన వర్క్ అండ్ నెక్కి ఈ డిజైన్ అనేది నేను చేశాను. ఓకే, సో దీన్ని కూడా నేను ఏంటంటే ఇది లైట్ పింక్ ఉంది కదా, డార్క్ పింక్ దుపట్టా, ఏదైతే కట్ వర్క్ దుపట్టా ఉందో నా ఫేవరెట్ డ్రెస్ది, దాంతో నేను పేర్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో ఇలా ఉంటుందన్నమాట. లైట్ పింక్కి డార్క్ పింక్ కాంట్రాస్ట్ పింక్ లాగా అనిపిస్తుంది. పింక్ షేడ్స్లోనే డ్యూయల్ షేడ్స్ ఉన్నట్టు నేను దీంతో పేర్ చేస్తాను అనమాట. ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది నేను మా కజిన్ మెహందీ ఫంక్షన్కి వేర్ చేశాను. ఇది కూడా చాలా నచ్చింది అందరికీ. ఓకే, అండ్ ఇదైతే నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చింది అనమాట. ఇదేంటంటే షరారా. ఓకే, దీని పిక్ నేను పక్కన ట్యాగ్ చేస్తాను. ఇదొక షరారా. దీనికి టాప్ కింద ఇట్లా వర్క్ వస్తుంది అనమాట, ఎంబ్రాయిడరీ. అండ్ షరారా బాటమ్ తెలుసు కదా మనకి, కుచ్చులుగా వస్తుంది ఇట్లాగా. సో ఇది నాకు రీసెంట్ ఫేవరెట్స్లో ఒకటి. చాలా అంటే చాలా బాగుంది, మన స్కిన్ కలర్ని కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎంత సింపుల్గా ఈ డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయితే చాలు, ఎంత మంచి లుక్ వస్తుందో మీరే చెప్తారు. నేను ఎందుకంటే ఫోటో షేర్ చేస్తాను, మీరే కామెంట్ చేయండి ఎంత బాగుందో. అండ్ దీనికి ఏంటంటే దుపట్టా కొంచెం స్టైలిష్గా వచ్చింది. ఓకే, ఇది ఇట్లా బెల్ట్ టైప్ వస్తుంది అనమాట. దుపట్టా ఇట్లా వేసుకోవడానికి చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది. నేను దీని రిఫరెన్స్ పిక్ అనేది పోస్ట్ చేస్తాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. మిగతా వాటన్నిటికీ నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ కాబట్టి ప్రైస్ అటు ఇటుగా నాకు గుర్తులేదు. అన్నీ ఇప్పటి వరకు చూపించినవి అయితే మోర్ దాన్ 3000 అలా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్లోనే 999 రూపీస్. ఓకే, 999కి వచ్చింది. అండ్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 999. అండ్ నేను కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అవి పే చేశాను కదా, ఓవరాల్గా 1100-1200కి అయితే వచ్చేసింది అనమాట. అండ్ రీసెంట్గా తీసుకున్న అవుట్ఫిట్స్ చూపిస్తాను మీకు. ఓకే, లాస్ట్ ఇయర్ 2024లో ట్రెండింగ్ కలర్ ఏది అని అడిగితే అందరూ చెప్పే కలర్ ఏంటంటే లావెండర్ కానీ పర్పుల్ కానీ అని చెప్పేసి. నేను ఎంత ఒబెస్ అయ్యానంటే ఆ కలర్స్ తోటి, లాస్ట్ ఇయర్ నేను ఏది కొన్నా కానీ అదే కలర్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో స్టార్ట్ అయింది, సారీ ఆ లెహెంగాతో స్టార్ట్ అయింది. లెహెంగా చూసారు కదా, లెహెంగా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ఆ లెహెంగాతో స్టార్ట్ అయింది అనమాట. మా లాస్ట్ ఇయర్ కజిన్ వెడ్డింగ్ తోటి స్టార్ట్ అయింది 2024లో. ఫస్ట్ ఆ లెహెంగా, అది పర్పుల్ కలరే, లావెండర్ కలరు, పర్పుల్ షేడ్స్లో ఉంటాయి కదా, ఇది లావెండర్. అండ్ ఇంకా ఎన్ని కొన్నానంటే
మీకు ఆ లావెండర్ సిరీస్ లావెండర్ వీడియో ఒకటి చేయాలి. అంత ఒబెస్ అయిపోయాను నేను ఆ కలర్ తోటి. చివరికి మా పాపకి బాబుకి కూడా మొన్న బర్త్డేకి, లాస్ట్ ఇయర్ బర్త్డేకి లావెండర్ కలరే తీసుకున్నాను. ఎవరన్నా చూస్తే ఈ అమ్మాయికి లావెండర్ పిచ్చి పట్టిందా ఏంటి అన్నట్టు ఉంటుంది అనమాట. అన్ని అవుట్ఫిట్స్ కొన్నాను. ఇంకా అవుట్ఫిట్స్ అన్ని ఒకసారి షేర్ చేస్తాను, మీరు నమ్మరు అసలు. నేను అనుకుంటున్నాను, భగవంతుడా ఈసారైనా నాకు వేరే కలర్ చూయించు, ఇయర్ అయినా నాకు వేరే కలర్ చూయించు నా కళ్ళకి అని చెప్పేసి. ఓకే, కమింగ్ టు దిస్ అవుట్ఫిట్. ఇది హైదరాబాద్లో మనకి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ ఎగ్జిబిషన్. అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే ఇది అసలు వెళ్ళేటప్పుడే అనుకున్న మెటీరియల్స్ బాగుంటాయి అంటే మెటీరియల్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మెటీరియల్స్ ఒక ఎత్తు అయితే దానికి మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ ఇంకొక ఎత్తు, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా లేకపోతేనేమో మనకి వేసుకోవాలి అనిపించదు అని చెప్పేసి అనుకున్నాను. బట్ వెళ్ళగానే నేను కొనుక్కున్న డ్రెస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ డ్రెస్సే. వెళ్ళగానే ఫస్ట్ పర్చేజ్ చేసింది ఇదే, ఎగ్జిబిషన్కి వెళ్ళగానే. ఓకే, అండ్ ఈ నెక్కి ఏంటంటే ఇది లైట్గా ఇక్కడ ఉంది చూసారా, ఈ డిజైన్ మాత్రమే వచ్చింది. దీనికి అవుట్లైన్గా మీరు చూస్తున్న డార్క్ డిజైన్ ఏంటంటే అది నేను చేశాను అనమాట. ఈ వర్క్ నేను చేశాను, ఎందుకంటే అది నాకు చాలా లైట్గా అనిపించింది. కొంచెం ఎన్హాన్స్ చేద్దాం అన్నట్టు ఈ వర్క్ నేను చేశాను అనమాట, కొంచెం రీడిజైన్ చేశాను. ఓకే, అండ్ దీనికి ఒక దుపట్టా వచ్చింది. దీని ఫుల్ పిక్ కూడా మీకు ఇస్తాను. యా, ఈ డ్రెస్ ఇలా ఉంటుంది అనమాట వేసుకుంటే. చాలా అంటే చాలా ఎలా ఉంటుందంటే లైట్ షేడ్స్లో చాలా డీసెంట్ లుక్ తోటి ఉంటుంది. అండ్ దీన్ని నేను ఎలా పేర్ చేశానో తెలుసా, ఇది కొన్న తర్వాతనే నాంపల్లి ఎగ్జిబిషన్లోనే నాకు మీనాకారి ఇయర్ రింగ్స్ది ఒక స్టోర్ కనిపించింది అనమాట. అది రౌండ్గా ఒక ఇయర్ రింగ్స్ ఉంటాయి, నేను పిక్లో పోస్ట్ చేస్తాను. ఆ మీనాకారి ఇయర్ రింగ్స్ తోటి ఇదే కలర్ హెయిర్ బ్యాండ్ తోటి పేర్ చేశాను. లుక్ అయితే ఆసమ్ లుక్ ఉండింది. అండ్ బాటమ్ కూడా ఇలా లైట్ లావెండర్ షేడ్లో వచ్చిందనమాట. అండ్ రీసెంట్గా తీసుకున్న ఇంకొక డ్రెస్ ఏంటి అంటే ఇది కూడా బడ్జెట్లోనే వచ్చిందనమాట. అరౌండ్ 1200 అలా పడింది. నేను అజియో యాప్లో తీసుకున్నాను. ఓకే, సో ఇదంతా ఏంటంటే మొత్తము సేమ్ కలర్ అవుట్ఫిట్. మనకి టాప్ ఇలా వస్తుంది. ఓకే, టాప్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్లో వచ్చింది. అండ్ దీనికి చున్నీ కూడా సెల్ఫ్ కలర్ వచ్చిందనమాట. కానీ ఈ చున్నీకి వచ్చిన లేస్ ఏంటంటే చాలా అంత 1200 అలాగా ప్రైస్ పెట్టినా కానీ చీప్ క్వాలిటీ లేస్ ఇచ్చాడనమాట. ఓకే, సో ఏం జరిగింది అంటే నేను ఆ లావెండర్ కలర్ లెహెంగాది ఆ స్మాల్ లేస్ అనేది తీసేసి నేను వేరే లేస్ వేసాను కదా, ఆ లేస్ అనేది ఇక్కడ రీయూజ్ చేశాను. ఓకే, ఆ లేస్ అంతా తీసేసి ఆ లేస్ ఇక్కడ వేసాను. అండ్ ఈ లేస్ కూడా లక్కీలీ నా దగ్గర ఉండింది. సో ఈ లేస్ తోటి ఏంటంటే ఈ చున్నీని మళ్ళీ రీడిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు డ్రెస్ టోటల్ లుక్ చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఏం చెప్పొచ్చు అంటే సెమీ పార్టీ వేర్ అన్నట్లు చెప్పొచ్చు అనమాట. మనం చిన్న చిన్న బర్త్డేస్కి, గెట్ టుగెదర్స్కి, మనం లేకపోతే ఏమన్నా ఫ్యామిలీతో చిన్న అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ దీని మీద కూడా నేను మీనాకారి ఇయర్ రింగ్స్ అనేవి పర్చేస్ చేశాను. సెల్ఫ్ కలర్లోనే వస్తాయి మీనాకారి ఇయర్ రింగ్స్. కింద పర్ల్స్ వచ్చేసి చాలా బాగుందనమాట. పిక్ కుదిరితే మీకు అటాచ్ చేస్తాను. అండ్ కమింగ్ టు మై అనదర్ రీసెంట్ పర్చేస్, ఇదేంటంటే ఫుల్ పింక్ కలర్లో వచ్చిందనమాట. అండ్ ఇది కూడా అజియోలోనే బిలో 1000 రూపీస్. ఓకే, వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకు ఇది. అండ్ వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇక్కడ యోక్ పార్ట్ అంతా ఏంటంటే మంచి డిజైన్ వచ్చిందనమాట. ఈ థ్రెడ్ కూడా లేసి వచ్చే డిజైన్ కాదు. అండ్ ఇక్కడ కూడా మనకి మంచిగా కాంప్లిమెంట్ చేసింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఒక స్లిట్ వస్తుంది అనమాట. ఇది కూడా మంచిగా మన బాడీ షేప్ని అది కాంప్లిమెంట్ చేస్తుంది.
అండ్ దీనికి సెల్ఫ్ కలర్ బోటం వచ్చింది. దిస్ ఈస్ ద సెల్ఫ్ కలర్ బోటం. ఓకే, అండ్ దీనికి వచ్చేసిన దుపట్టా అయితే దుపట్టా వల్లనే డ్రెస్కి మంచి లుక్ వచ్చింది, చాలా హైలైట్ అయిందనమాట. సో ఇది దుపట్టా. ఓకే, మల్టిపుల్ షేడ్స్లో వచ్చిందనమాట. దుపట్టా వచ్చేసి లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి వచ్చింది దుపట్టా. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో నాకు ఈ అవుట్ఫిట్ వచ్చింది. బిలో 1000 రూపీస్, 999 సంథింగ్, 1000 రూపీస్ బిలోనే వచ్చింది నాకు ఈ డ్రెస్. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఎజియో యాప్లో ఉంది, లింక్స్ కుదిరితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వెరీ మనకి ఇంగ్లీష్ కలర్ అంటారు కదా, చాలా అంటే చాలా డీసెంట్ లుక్ ఎందులో వస్తుంది అంటే గ్రే కలర్లో వస్తుంది. ఓకే, సో ఇది ఆ గ్రే కలర్ అన్నమాట. దీని పిక్ కూడా నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఇది నా రీసెంట్ ఫేవరెట్. ఇది స్లీవ్లెస్ టాప్ వచ్చింది. ఎలాగో నాకు స్లీవ్లెస్ వేసుకునే అలవాటు లేదు కాబట్టి నేను దాన్ని సపరేట్గా వేసుకోను. అండ్ దాని మీదకి ఇట్లా వచ్చిందనమాట. సో ఏంటంటే లోపలికి ఈ స్లీవ్లెస్ టాప్ అనేది వెళ్తుంది అండ్ బయటికి మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను డబల్ షేడ్ చూపిస్తున్నాను కదా మీకు. యాక్చువల్లీ ఏంటంటే లోపల డిజైన్ బయటికి ఈ పల్చ్గా ఉన్న ఈ పై టాప్లోంచి మనకి డిజైన్ అనేది బయటికి కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్, 1300లో వచ్చింది. లోపల ఒక టాప్ అండ్ బయట ఒక టాప్. దీనికి ఏంటంటే మనకి దుపట్టా కానీ ప్యాంట్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్లా వస్తుంది అనమాట. సో మనకి ప్యాంట్ అవసరం లేదు. అండ్ ఈ మోడల్కి ఏంటంటే దుపట్టా సెట్ కాదు. ఓకే, ఇదన్నమాట టోటల్ పిక్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ సింపుల్ వర్క్ వచ్చింది అండ్ ఓవరాల్గా ఈ టాప్ మొత్తానికి సింపుల్ వర్క్ వచ్చింది. ఇది చాలా డీసెంట్గా ఉంటుంది, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో కొనుక్కున్నాను. అండ్ ఫర్గెట్ టు టెల్ అబౌట్ ది స్కేలప్స్. ఇది డ్రెస్ని ఎంత కాంప్లిమెంట్ చేశాయంటే నేను పర్చేస్ చేసేటప్పుడు చూడలేదన్నమాట ఇంత డీటెయిలింగ్ ఉంది అని చెప్పేసి. హ్యాండ్స్కి నాకు గ్రే కలర్ నచ్చింది అన్నట్లు కొనేసాను, బట్ పార్సల్ రిసీవ్ చేసుకున్నాక చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ డీటెయిల్ చూడకుండానే ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ ఓకే నాకు చాలా నచ్చిందని చెప్పేసి. హ్యాండ్స్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది నా రీసెంట్ పర్చేజ్ అనమాట. అరౌండ్ 2300 సంథింగ్ ఉండింది మింత్రాలో. అసలు ఎంత నచ్చిందంటే ఈ డ్రెస్ నాకు ఎవ్రీ రూపీ వర్త్ అనిపించింది, అంత బాగుంది ఈ డ్రెస్. ఇది దుపట్టా మీకు తర్వాత చూపిస్తాను. అంతా సెల్ఫ్ కలరే అనమాట. ఇది ప్యాంట్, సెల్ఫ్ కలర్ ప్యాంట్ కూడా వదలకుండా కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ అండ్ ద ఎంబ్రాయిడరీ ఆల్సో, కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ. సో ఇది ప్యాంట్కి పాకెట్స్ కూడా వచ్చాయి. అండ్ టాప్ ఇది ఇంకా నేను వేసుకోలేదు, మంచి అకేషన్కి వేసుకుందాము అని చెప్పేసి చూస్తున్నా. ఇది కొని ఆల్మోస్ట్ 4 months అవుతుంది, నాకు ఇంకా మంచి అకేషనే దొరకలేదు. రాయల్ లుక్ ఉండింది, చాలా రాయల్ లుక్ ఉండింది. ఇది మంచి ఇయర్ రింగ్స్తో హెయిర్ స్టైల్తో పేర్ చేస్తే కనుక అద్దరిపోతుంది లుక్. అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ. అంటే ఇక్కడ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి, వర్క్ అంతా చాలా బాగుంది. అండ్ మనకి అనార్కలి కింద కూడా సేమ్ ఇచ్చారనమాట. ఇంత వర్క్ అండ్ 2300 2500 ఆ రేంజ్లోనే ఉండింది నేను కొన్నప్పుడు. అండ్ ఎవ్రీ రూపీ వర్త్ అనిపించింది. అండ్ దీనికి దుపట్టా ఎంతో హైలైట్. దుపట్టా కూడా 4 sides మనకి ఈ వర్క్ అనేది వచ్చింది. అసలు బయట స్టోర్స్లో 2500కి ఇంత గ్రాండ్గా ఎక్కడా దొరకలేదు. మింత్రాలో అయితే 2-3 కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ ఏంటంటే
చాలా అంటే చాలా రాయల్గా అనిపించింది, చాలా రాయల్ ఉంది. మీకు ఇది నేను వేసుకున్న పిక్ లేదు కానీ ఈ డ్రెస్ రిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ పిక్ ఉంది, అది నీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా రాయల్, ఇది నా ఫేవరెట్. అండ్ ఎప్పుడు వేసుకుందామని చెప్పి చూస్తున్నా, ఇంకా మంచి అకేషన్ అయితే రాలేదు. అండ్ ఇవ్వండి నా పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్. మీకు ఎలా నచ్చాయి? మీకు కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఏ డ్రెస్ నచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డ్రెస్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకు దొరికినన్ని లింక్స్ ఆన్లైన్లో ఏవైతే పర్చేస్ చేశానో ఆ లింక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా. మళ్ళీ మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావాలి కదా, అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ వస్తుంది, ఆల్ నోటిఫికేషన్ ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? టిల్ ద నెక్స్ట్ వీడియో, bye, take care.